మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. యశ్వంతరావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. అదేవిధంగా జలాల్పూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజనం పరిశీలించారు. పలు పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల బట్టలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి, గ్రామ పెద్దలు మరియు మండల అధ్యక్షులు మరియు మండల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్కూలు చైర్మన్లు, ప్రాథమిక మరియు 2 స్కూళ్ళ చైర్మన్లకు, మాజీ చైర్మన్లకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు గవర్నమెంట్ మనకు ఉచిత విద్యను అందించే విధంగా మన ప్రతి బడి కూడా గుడిలాగా వాళ్ళు భావించి ప్రతి బడిని గుడి కంటే కూడా గుళ్ళు కొంచెము రిపేర్ అవ్వడం లేట్ అవుతుందేమో కానీ ప్రతి బడికి కూడా నిధులు ఇస్తూ మన గత ప్రభుత్వాల కంటే కూడా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చేసిన పనులకు, గత ప్రభుత్వం చేసిన పనులకు ఇప్పటి వరకు నిధులు రాకపోయేవి. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిధులు ముందే ఇచ్చి మన బళ్ళను రిపేర్ చేసుకొని మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుకుంటూ మనకన్నీ ముందే వసతులు కల్పించి మనకు ముందే డబ్బులు అందజేయడము చాలా గొప్ప విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తను చెప్పిన విధంగా ఎక్కడి నుంచో రారు, మంచిగా ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే వచ్చినాం మేమని మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేశారు. ప్రొద్దున ఇంట్లో లేవగానే తల్లిదండ్రులు, ముఖ్యంగా గ్రామీణ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకు ఏంటంటే పొద్దున్న లేవగానే తల్లిదండ్రులు పొలం పనులకు పోతారు కాబట్టి వాళ్ళకు ఏ విధంగా టిఫిన్లు అందజేయడము, ఫుడ్ అందజేయకపోవడం వల్ల వాళ్ళు కొంచెం చదవరేమో అనేది వాళ్ళు ఆలోచించి మనకు 11 గంటలకే రాగి జావ అందజేయడము. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.